హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఇవాల్టి మన వీడియో ఊతప్పం. మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకేసారి 2-3 రోజులకు సరిపడా పిండిని తయారు చేసుకుంటాము కదా. ఒక రోజు ఇడ్లీ చేసుకుంటాం, మరుసటి రోజు ఇడ్లీ కాకుండా ఇలా ఊతప్పంని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఊతప్పాన్ని టేస్టీగా ప్రిపేర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 3 ఊతప్పాలకు సరిపడా ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్ కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం పైన వేసుకోండి. ఈ పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసి నూనెని చుట్టూ వేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఒక సైడ్ బాగా కాలాక మరో పక్కకు టర్న్ చేసుకోండి. ఇటువైపు కూడా కొద్దిగా నూనెని వేసుకొని మరో 3 నిమిషాలు కాల్చుకోండి. చూడండి, ఇప్పుడు ఈ ఊతప్పం పూర్తిగా కాలింది. ఇప్పుడు ఈ ఊతప్పంని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగతా ఊతప్పాలను కూడా వేసుకుందాం. ఈ ఊతప్పంని పలచగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలండి. ఇలా మందంగా వేసుకుంటేనే ఊతప్పం అనేది టేస్టీగా ఉంటుంది. ఈ ఊతప్పాలని పల్లి చట్నీతో తింటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఊతప్పాలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు రెడీ అయిన ఈ ఊతప్పాలన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చూశారు కదా. ఇడ్లీ పిండితో చాలా ఈజీగా ఊతప్పం ఎలా చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఊతప్పం. సో మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.